కొత్త సంవత్సరం కూడా మరో నెల రోజుల్లో రాబోతోంది. ప్రధానంగా శనీశ్వరుడు కొత్త సంవత్సరానికి ముందే కొన్ని రాసుల వారికి కింగ్ మేకర్లుగా మార్చబోతున్నాడు. ఏ రాసులను శనిదేవుడు మహారాజులను చేయబోతున్నాడో తెలుసుకుందాం. కర్కాటక రాశి. అత్తగారి తరఫు నుంచి ఆస్తులు సొంతమవుతాయి. సోదరులతో కొంతకాలం నుంచి నడుస్తున్న ఆస్తి వివాదాలు సమసిపోతాయి. సమాజంలో హోదా పెరుగుతుంది. రాజకీయ రంగంలో రాణిస్తారు. పలుకుబడి ఉన్నవారితో పరిచయాలు ఏర్పడటం వల్ల మీరు లాభపడటంతో పాటు మీ వల్ల చాలామంది లాభపడతారు. కర్కాటక రాశివారికి అంతా మంచే జరుగుతుంది. తులారాశి. ఉద్యోగంలో వేతనం పెరగడంతో పాటు ప్రమోషన్ ఉంది. విదేశీయానికి వెళ్లాలని కలలు కంటున్నవారి కోరికలు ఈ సమయంలోనే నెరవేరతాయి. వారికి ఇది శుభ సమయం అని చెప్పొచ్చు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. కోరిన కోరికలన్నీ నెరవేరతాయి. అందుకు అదృష్టం తోడుంటుంది. వృషభరాశి. కోర్టుకు సంబంధించిన కేసుల్లో విజయాలు సాధిస్తారు. ప్రభుత్వం ఉద్యోగం రావడంతో ఎప్పటినుంచో కలలు కంటున్న సొంతింటి కల నెరవేరుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులందరి మధ్య అనుబంధం బలపడుతుంది. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు అందరూ కలిసి తీసుకోవాల్సి ఉంటుంది.